హీరో అయ్యే అవకాశం, సెలబ్రిటీ అవ్వే అవకాశం, తారలు అయ్యే అవకాశం ఉండదు. అదృష్టం ఉండాలమ్మా, నాకేం అదృష్టం ఉందో బొంగు, కష్టంతోనే పైకి వచ్చినాను అంతేనా. ఏమైనా మా నాన్న ఏమైనా వెనకాతలా ఏమైనా ఉన్నదా, ఏమైనా ఎవ్వరు లేదు. కానీ మంచి మంచి పేరు సంపాదించుకోగలిసాను సమాజంలో, మంచి ఎంటర్టైన్మెంట్ చేయగలిసాను పీపుల్ని, డబ్బులు సంపాదించుకోగలిసాను. టచ్ అయిన జోల్ లేదు. వ్యవసాయం టచ్ చేశాను, స్టాక్ మార్కెట్ని టచ్ చేశాను, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ గురించి టచ్ చేశాను, జియో పాలిటిక్స్ని టచ్ చేశాను, ఆరోగ్య సమస్యలను టచ్ చేశాను, ఫుడ్ న్యూట్రిషన్ అసలు టచ్ చేయలేను. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అంటే నేను చేస్తున్న ట్రావెలింగ్ కాబట్టి అన్ని జోన్లు నాకు ఉంటాయి కాబట్టి టచ్ చేయగలిసిన ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని. సో ఊరికనే చూడాలి కదా, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అంటే ఊరికనే ప్రజలు చూడరు కదా. చూస్తున్నారు అంటే ఇంకా అలవాటు పడాలి, మీ ఫేస్ని అలవాటు చేయాలి. ఇప్పుడు నేనే పెద్ద హీరో అండి, నా కొడుకు కరియాపాకులా ఉన్నాడు, కానీ అన్ని సమాజంలోకి రుద్దాలి అని హీరో చేయాలి. నా దగ్గర ఉన్న 2000 కోట్లతో అన్ని హీరో ఎలా చేయగలుగుతాను? హిట్టో ఫట్టో సినిమా నెలకు సంవత్సరానికి 2 సంవత్సరానికి ఒకటి తీస్తూ అని మీ మీద కుదురుతాను. సో వాడిని మీరు అలా చూస్తూ 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 మీ బ్రెయిన్లో వాడి హీరో అని అలవాటైపోద్ది. వాడి సినిమాలు అప్పుడప్పుడైనా చూస్తారు, టీవీల్లో అయినా ఫ్రీగా, ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా ఫ్రీగా చూసి వాడిని హీరోగా మీరు యాప్ చేసుకున్నారు. ఇప్పుడు వాడు సడన్గా హిట్ మూవీ పట్టదనుకో, ఆడు పెద్ద హీరో అవుతాడు. సో అలాగే మీరు మీ వ్యూవర్స్కి కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూనే ఉండాలి. వ్యూస్ వస్తున్నా రాకపోయినా